ఓం శ్రీ గురుభ్యో నమ. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ ఈ రామకృష్ణ పరమహంస వారి బోధామృతం అని అది నేను చదువుతున్నానండి. దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య మాయ అని చెప్తారు. దృశ్యం యా నశ్యం అంటారు. కంటికి కనిపించేది అవుపించేది అంతా కూడా ఏది కూడా నాశనం అయిపోతుంది, ఏది కూడా ఉండదు. ఇక్కడ మాయ గురించి చెప్తున్నారు. ఇక్కడ నేనేంటంటే వారు చెప్పినటువంటి పుస్తకంలో ఉన్న విషయాలే నేను మళ్ళీ చదువుతున్నానండి, ఇంకేం లేదు. ఈ వేదాంతం అనేది ఈ విషయాలు ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే కొత్తగానే ఉంటాయి. ఇందులోనూ రామకృష్ణ పరమహంస అన్నారు. పరమహంస ఏమిటంటే పాలు నీళ్లు కలిస్తే అవి వేరు చేయగలదు. అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ సృష్టి మాయా భగవంతుడు కలిసే ఉంటాయి ఎప్పుడు. దాన్ని ఆ మాయని వేరు చేయగలటువంటి సత్తా ఆ పరమహంసలకు మాత్రమే ఉంటుందండి. ఇలాంటి రామకృష్ణ పరమహంస వాళ్ళకి అలాంటిది. పరమహంస పరివ్రాజక అని చెప్పేసి పీఠాధిపతులు ఉంటారు మనకి కొంతమంది. అంటే ఇప్పుడు ఉన్నారు కదండి, మన నడిచే దైవం అంటారు చంద్రశేఖరన్ సరస్వతి వారు. అలాగే ఇప్పుడు భారతీయ తీర్థస్వామి మహానుభావులు ఉన్నారు. అలా సరే, ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఈ మాయ ఏంటంటే బ్రహ్మంకి మాయకి కలిగినటువంటి సంబంధం ఎలా చెప్తున్నారంటే, ఒక పాము పాకుతున్నటువంటి పాము ఉంటుంది, పాకని తాలూకా పాము ఉంటుంది. ఆ పాకుతున్నటువంటి పాని ఆ క్రియారూపమైనటువంటి శక్తే మాయట. అవ్యక్తమైనటువంటి ఆ శక్తి కదలకుండా ఉన్నది బ్రహ్మం. అది వీటన్నిటి అంటే పాకుతున్న పాము పాకుని పాము అని ఇక్కడ రెండు చెప్పారు. పడి ఉన్నటువంటిది పాకుతున్నదేను. అలాగే సముద్ర జలాలేమో నిశ్చలంగా ఉంటాయి, ఇంతలో తరంగ కల్లోలాలు వస్తాయి. ఇవే ఇలాంటివి కూడా బ్రహ్మమును మాయను. అలా బ్రహ్మము అంటే ఏమిటి? నిశ్చలంగా ఉన్నది, ఆ కదిలేది తరంగాలు వస్తాయి, అదే మాయ. బ్రహ్మమే నిశ్చలము సాగరము, మాయే చెలించు సాగరము. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకి. అర్ధనారీశ్వర తత్వం అని చెప్తారు శివపార్వతులు. అక్కడ ఆయన శివుడిని స్థాణువు అంటారండి. ఆ స్థాణువు ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ఆక్రమించి ఉన్నారు, కదలిక లేదు. ఇంకా అతనికి స్థాణువు అంటే ఇంకెక్కడ ప్రదేశం లేనిదన్నమాట. అమ్మవారితో కలిస్తేనే శక్తి, ఆ శక్తి స్వరూపుని అమ్మవారు. అవి రెండు కలిస్తేనే సృష్టి. అది లేకపోతే ఇంకేం లేదు. ఎప్పుడైతే ఈ మనిషి దాన్ని గ్రహిస్తాడో, అంటే మళ్ళీ జన్మించకుండా ఉండాలి అంటే ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్నమాట. బ్రహ్మం అంటే పరమేశ్వరుడే. అది అంటే మీరు ఇవన్నీ కూడా విష్ణుమూర్తి బ్రహ్మ వీళ్ళన్నీ అమ్మవారి తత్వాలు. ఇవన్నీ కూడా చివరికి ఏంటంటే మనకి మోక్షం అంటే ఈ జనన మరణ చక్రం ఏది లేనిది ఏదైతే ఉంటుందో అది అంటే మాయ మనకు ముందు తొలగిపోవాలన్నమాట. అది ఇక్కడ చెప్తారు. ఈ ఏమంటారు, శివుడు శక్తి కూడా సృష్టికి ఆవశ్యకమైన అన్నారు. శివుడి శక్తి అంటే ఇప్పుడు పొడిమట్టి ఉంటుంది, కుమ్మరేమో దాంతో చేయలేదు కదండి కొండలు, దానికేమో కొంచెం నీరు పోయాలి. అది ఆ నీరు పోయడమే అదే అమ్మవారు, అదే శక్తి అన్నమాట. అది ఆవిడ లేకపోతే ఈ శివుడు సృష్టి చేయలేడు. అంటే మనం చెప్తుంది బ్రహ్మ చెప్తారు సృష్టి అని, కానీ ఉన్నది మనకి ఒకటే. ఏకం అద్వితీయం బ్రహ్మ అంటారు. అదే అద్వితీయం, మనకి ఉన్నది ఒకటే, రెండు ఎప్పుడూ లేదు. వన్నేస్తే దాన్నే అద్వైతం అంటారు. అది ఎలాగా ఈ మాయ అన్నమాట అంతా. ఇక్కడ ఏంటంటే సంసార బంధవదు సంసార బంధ హేతువుకు మాయ అని చెప్పి దాని గురించి కూడా ఈయన చెప్పున్నారు. అందులో ఆయన చెప్తారు, రామకృష్ణ పరమహంస ఆయన ఏం చెప్తారంటే, ఒకసారి ఈ దక్షిణేశ్వరంలో ఒక గదిలో సాధువు ఉండేవాట. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా మాట్లాడకుండా భగవద్ ధ్యానంలోనే ఉండేట. ఒకసారి ఏమవుతుందంటే హఠాత్తుగా ఏంటంటే కారుమబ్బులు కంపుతాయి. అతనేమో ఉత్తర క్షణంలో పెద్ద పెనుగాలు కూడా వచ్చి అవంతా కూడా పోతుంది. వెంటనే అతను తన గదిలోంచి బయటకు వచ్చి అది చూసి నృత్యం చేస్తూ ఉంటాడట. ఆయన చేస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసులు అడుగుతాట ఆయన్ని, అయ్యా మీరు ఎప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా మీ గదిలో గడుపుతూ ఉంటారు కదా, ఏమిటి ఇవాళ ఇంత ఉల్లాసంగా నృత్యం చేస్తున్నారని. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు, అయ్యా ఇట్టిదే కదా ఈ జీవితమును, ఒక్కసారిగా చూసారా ఈ కారుమబ్బులు కమ్మి, ఆ కారుమబ్బులను ఒక్కసారిగా వచ్చి ఆ ధూళి గాలి ఏదైతే ఉందో అది దాన్ని పోగొట్టింది. మరి ఇంతే కదా, ఇంతకు మునుపు అంత లేదు కదా, అలా జరిగిందే ఇదే మాయ ఇలాంటిది అంటాట ఆయన.
అది ఆకాశం నిర్మలంగా అయిపోయింది, ఒక్కసారి కనిపించంతా కూడా అదే మాయ అని అన్నాడు ఆయన. అంటే ఆయన అంటాడు, ఈ విశ్వం అంతా కూడా సృష్టి చేయబడుతున్నది మరలా అంతలోనే కూడా ఆ బ్రహ్మంలో అది కలిసిపోతోంది. అది అంటే ఆయన అక్కడ ఏమన్నాడంటే సాధువు నిశ్వాసం అన్నాడు. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఈ సృష్టి దాని తాలూకా మళ్ళీ లయ అని చెప్తారు పెద్దలు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలే భగవంతుడి తాలూకా అవి. తర్వాత ఇక రామకృష్ణ పరమహంస ఇంకో ఉదాహరణ చెప్తున్నారండి చక్కగా. ఆయన ఏం చెప్తారంటే, ఈ రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణస్వామి ఈ 3 పాత్రలు తీసుకున్నారు. ఆ అరణ్యవాసంలో వాళ్ళు ముగ్గురు కూడా అలా వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ రాముడికి లక్ష్మణుడికి మధ్య సీతామ్మవారు ఉన్నారు. ఈ లక్ష్మణస్వామికి ఏంటంటే ఎప్పుడు కూడా ఆ అన్నగారిని, అంటే మన పరబ్రహ్మం అనుకోవాలి, ఆయన చూడాలంటే కోరిక ఎక్కువ ఉంటుంది. అంటే జీవుడు అనమాట ఇతను. అయితే తనకేంటి ఆవిడ ఉండడం వల్ల మధ్యని రావణ్ణి చూసే అవకాశం సమంగా కలగట్లేదు ఆవిడ ఆయనకి. అప్పుడు అంటాట, అమ్మా నువ్వు కొంచెం పక్క తొలుగుతావా అని. అప్పుడు ఆవిడ పక్కకు తొలగగానే ఆ లక్ష్మణస్వామి ఏంటంటే ఆ కనులారా కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని చూసుకుంటాడు. అంటే ఈ ప్రపంచం ఏంటంటే అంతే, అలాగే ఈ బ్రహ్మం ఏంటంటే శ్రీరామచంద్రుడు, మాయేమో సీత, జీవుడు మనం లక్ష్మణుడు. అండ్ ఎప్పుడైతే ఆ మధ్య ఉన్నటువంటి మాయ ఉంటుంది చూసారా అమ్మవారు, ఆవిడని తప్పిస్తే వెంటనే మనకి ఆ యథార్థ స్థితి, యథార్థ బ్రహ్మం అనేది ఏదైతే ఉంటుందో అది మనకి కనిపిస్తుంది. ఈ మాయ అంటే భ్రాంతి అన్నమాట. అది తొలగిపోతుంది. ఆ తొలగినంత వరకు కూడా మనం ఎవరం కూడా నారాయణుడిని, అంటే ఆ భగవంతుడిని మనం దర్శించలేమని చెప్తారు రామకృష్ణ పరమహంస. ఒకసారి తర్వాత ఒక మహాత్ముడు ఏంటంటే ఈ చిత్రవర్ణ ప్రదర్శన చెప్పేసి ఒక గాజు ఉదాల్లో మనం వేసి ఏవేవో చిన్నప్పుడు చేస్తూ ఉంటారు. దాంట్లోంచి ఇలా చూస్తే రకరకాల రంగులు కనపడతాయి. అవన్నీ ఏమండి అది చూసి అతను నవ్వేవాట. దానికి కారణం ఏంటంటే దాంట్లో ఎరుపు, నీలం, పసుపు అన్ని రంగులు కనిపించేవట. అయితే ఎప్పుడైతే ఆ రంగుల పట్టిగా అది బూటకం అని ఎప్పుడైతే అతను గ్రహించాడో వెంటనే అనుకుంటాట అతను, ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా అది కూడా అలాగే బూటకం, ఇదంతా మాయ, భ్రమ అని తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాట ఆయన. ఇలాగా ఇదంట మాయ గురించి ఆయన చెప్తున్నారు స్వామి. దాని గురించి తర్వాత చెప్తారు, ఈ మబ్బు సూర్యుడిని ఆవరించి ఉంటుంది, అలాగే మాయ కూడా ఈ బ్రహ్మాన్ని ఆవరించి ఉంటుందంటారు. ఎప్పుడైతే ఈ మాయామేఘం తొలగిపోతుందో వెంటనే సూర్యుడు కనపడతాడు. అలాగే ఈ మాయామేఘం తొలగి మాయ అనేటటువంటి మేఘం తొలగుతుందో మనకి ఆ బ్రహ్మం, ఆ సూర్యుడు ఎలా కనపడతాడో బ్రహ్మం కూడా మనకి స్వచ్ఛంగా కనిపిస్తుందని చెప్తారు. ఇక్కడ అదే చెప్తారు, ఈ రాజహంస అంటారు. ఆ రాజహంస ఏంటంటే నీరు పాలు కలిపి ఉన్నదాన్ని అది వేరు చేసి పాలను మాత్రం గ్రహిస్తుంది. అది ఇతర పక్షులకి అవకాశం లేదు, అంటే అలా చేయలేవు. అంటే అందరూ కూడా భగవంతుని చేరగలరంటే చేరలేరు కదా. ఎవరికైతే ఆ ముముక్షం మీద తీవ్ర కాంక్ష ఉంటుందో వాళ్ళే సాధన చేస్తారు, వాళ్ళే ఆ భగవంతుని చూడగలరు చెప్తున్నారు ఇక్కడ ఆయన స్వామి. ఈ భగవంతుడు ఏంటంటే మాయతోటి మిళితమై ఉంటాడు అతను ఎప్పుడు కూడా. ఈ సామాన్య మానవులు ఏంటంటే ఆ మాయని వేరుపరిచి భగవంతుని చూడలేరని చెప్తున్నారు ఆయన. అంటే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఏమండి ఒక నాయన, ఏమండి ఇలాంటి వాళ్ళకే మహాత్ములకే అది వీలు పడుతుంది అని చెప్పడం అన్నమాట అనుకోవాలి మనం. ఆ పరమహంసలు మాత్రం ఏంటంటే మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని చూస్తారు, అది ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు ఆయన, మోక్షహేతువు విద్య మాయ అని. అంటే మోక్షహేతువు విద్య మాయ అంటే మాయ ఉండాలి, మాయ ఇది అని తెలుసుకుంటే కదా అప్పుడు వాడిని మనం విసర్జించుతాం. అది భగవంతుని యందు విద్యామాయు అవిద్యామాయు కూడా కలవు అని చెప్తున్నారు ఆయన. విద్యామాయ ఏంటంటే మనిషిని జీవుణ్ణి భగవంతుని వైపుకి మరుస్తుంది అంటున్నారు ఆయన. అవిద్యామాయ ఏంటంటే నరుడిని, అంటే మనని బ్రహ్మ మార్గం నుండి విముఖులుగా చేస్తుంది, అది మనని దూరం చేసేస్తుంది చెప్తారు. కారుణ్యము, జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇవన్నీ కూడా విద్యామాయా స్వరూపాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి వలన మాత్రమే మనం ఆ నారాయణుడిని మనం పొందగలమని చెప్తున్నారు ఆయన. అంటే విద్యామాయ
అంటే అవిద్యని తొలగించుకుంటాం అన్నమాట. ఈ విద్యామాయ వలన అవిద్య ఇగ్నోరెన్స్ అది పోవాలి. అది తర్వాత చెప్తారు ఆయన. అంటే ఆయన చాలా విషయాలు చెప్తుంటారు. ఈ దీని మీద వీటి మీద తత్వజ్ఞానము, బ్రహ్మానంద ప్రాప్తి మొదలగునవి మనకు సాధ్యమొకట మాయ వల్లనే. మాయ అనేది ఉండాలి. అంటే ఈ సృష్టి జరగడానికి ఎలాగైతే ఆ శక్తి కావాలో అలాగే మాయ కూడా ఉండాలి. ఈ మాయాశక్తి వల్లనే సృష్టి అంతా జరుగుతుంది. లేదంటే ఇదంతా కూడా మిథ్య అని మనం ఎలా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు వీరు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల వలన మనకి అది చెప్తున్నారన్నమాట. అయితే మాయ అటుల కాని ఎడల వీనినన్నింటినీ కూడా ఎవరు కలనైనా తలపగలరా అని చెప్తున్నారు ఆయన. ఇదిపోతే ఆయన చెప్తారు, ద్వైత భావమును ఈ దృశ్య ప్రపంచమును మాయ నుండియే పుట్టుచున్నవి. అంటే రెండు అనేటువంటి విషయం దృశ్య ప్రపంచమున మాయ నుండియే పుడుతోంది చెప్తున్నారు ఆయన. మాయ కావాలా, మాయకి అవతల వైపు భోక్త భోగ్యమైనవి లేనేలేవు. అదే ఇప్పుడు నిర్వాణ షట్కంలో చెప్తారు, ఎవరు ఆదిశంకర్లు చెప్తారు, ఇది నేను కాదు నేతి న్యాయం అని ఒకటి ఉంటుంది వేదాంతంలో. అది నేను కాదు అంటే ఈ కంటికి కనిపించేది అన్నం పెట్టేవాడా కాదు, అన్నం తినేవాడా కాదు, అన్నమా కాదు అంటే భగవంతుడు ఏమిటి అది నేతి న్యాయం అంటారు. అది అలాగే తర్వాత చెప్తున్నారు ఆయన, పిల్లి తన కూనలను పళ్ళతో కలుచుకొని పట్టుకొను, ఆ కూనలకి ఏ అపాయము ఉండదు. కానీ ఆ పిల్లి ఎలుకనట్లు పట్టుకుంటాననేది చచ్చిపోతుంది. ఎలుకను కానీ అది అలా పట్టుకుంటే దాని పిల్లల్ని పట్టుకున్నట్టుగా అది చచ్చిపోతుంది. అటులనే మాయ ఇతరులను నాశనం చేయను, కానీ భక్తులను ఎన్నటికీ నాశనం చేయదు. అంటే మనిషికి ఆయన చెప్తున్నది రామకృష్ణ పరమహంస గారు, మనకి భగవంతుని వల్ల తీవ్రమైన భక్తి ఉండాలండి. ఎవరు కూడా నాస్తికులు కాకూడదు, ఆస్తికులుగా ఉండాలి, భక్తి ఉండాలి. మనకి ఇంకోటి కూడా, భగవంతుడు ఉన్నాడు అంటేనే మనకి ఒక విధమైన ఓదార్పు ఉంటుందండి, లేకపోతే ఉండదు. మనం ఎన్నో కష్టాల్లో ఉంటాం. అప్పుడు ఆ కష్టాలు ఈ కర్మను వశం బట్టి వస్తుంటాయి. అయినప్పటికీ మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుని, బాబు నాయనా మాకు ఈ కష్టాలను పోగొట్టు నాయనా అని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటే అదొక ఓదార్పు. కర్మ అది అనుభవించక తప్పదు ఎవడైనా సరే. కానీ ఆ టైంలో మనకేంటంటే ఆ ఓదార్పు మనకి లభిస్తుంది. అంచేత అందరూ కూడా ఆస్తికులుగా మారాలని రామకృష్ణ పరమహంస తాలూకా ఇదండి. భక్తి పరాకాష్ఠే జ్ఞానం అంటారండి. రామకృష్ణ పరమహంస మహానుభావులు. ఆయన ఏదీ చదువుకోలేదు, కానీ ఆయన అంతవరకు వెళ్ళారంటే ఎంతో గొప్ప మహానుభావుడు. ఆయనకి ఒకటి అద్వైతంలో తోతాపూరి అని చెప్పేసి మహానుభావుడు ఆయన గురువుగారు. అలాగే భైరవి బ్రాహ్మణ్ అని చెప్పేసి ఆవిడ కాశీ నుంచి వచ్చి ఈయన చేత అనేకమైనటువంటి తాంత్రిక సాధనలు కూడా ఆవిడ చేయిస్తారండి. అది అలా అంటే తాంత్రిక సాధనలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ వలన ఆయన పూర్తిగా మహానుభావుడు. ఆయన పరమహంస అయిపోయాడు. అంటే పెద్ద అంటే ఇలాంటి గురువుల వలన కావచ్చు, ఈ ప్రపంచాన్ని ఆయన పరిశీలించి దానివల్ల కూడా కావచ్చు. అలాగా ఆయన దక్షిణేశ్వరంలో అక్కడ పూజారిగా ఉండేవారు. ఆయన కామార్పూర్ నుంచి వచ్చేసి అన్నతోటి ఆయన తండ్రి అన్న పౌరోహిత్యాలు చేయమంటే ఆయన చెప్పేవాట, నేను పౌరోహిత్యాలు అవి కూడా ఆ పెసరపప్పు అరటికాయ బియ్యం కోసం నేను పౌరోహిత్యాలు చేయననేవాట. ఆయన ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఈ వేదాంత ధోరణి దాంట్లోనే ఎప్పుడూ కూడా ఉండేవారు. తర్వాత కాలం రాణి రస్మణీదేవని చెప్పేసి ఆవిడ దక్షిణేశ్వరంలో దేవాలయం కట్టారు. దానికి పూజారిగా అన్న ఉండేవాడు మొదలు. తర్వాత ఆయన దాంట్లో దేవాలయంలో ఉండేవారు. ఆయన దగ్గరికి ఎందరెందరో మహానుభావులు గొప్ప వాళ్ళందరూ వస్తూ ఉండేవారు. తాత్వికులు, శాక్తేయులు అందరూ వచ్చేవారు. అన్నీ కూడా ఈయన దగ్గర అందరూ కూడా వాళ్ళ సమస్య నివృత్తి చేయించుకుని వెళ్తూ ఉండేవారండి. అందరూ పెద్ద వాళ్ళందరూ కూడా. అది నేను ఏదో చెప్తున్నాను ఇంతవరకు కూడా. అంటే ఈ మాయ అంటే ఏదో ఉంటుంది, నేను కూడా చూసి అవి చెప్తున్నాను అంతే. పూర్తిగా నాకు అద్వైతం వాటి మీద అంత పెద్దగా పరిజ్ఞానం ఉన్నవాడిని కాదు. ఎవరైనా కొంచెం కుతూహలం ఉన్నవాళ్ళు ఇది వింటారని నేను ఇలా చెప్తున్నానండి. ఇంతటితో ముగిస్తాను. శుభం భూయాత్.